అంతకుముందు ఈ నంది నాటకోత్సవాలకి 115 అన్ని వచ్చినాయి ప్రదర్శనలు. అందులో పద్య నాటకాలు, సోషల్ నాటకాలు, నాటికలు, బాలనాటికలు, యూనివర్సిటీ 5. ఇందులో 115లో 38 మందిని మాత్రం సెలెక్ట్ అయింది. 38 మంది సెలెక్ట్ చేసిన వాళ్ళు అప్పట్లో 12 మంది జడ్జెస్. ఆ జడ్జెస్ కూడా మేమేం వాళ్ళని సెలెక్ట్ చేయలే. నాటక రంగ కళాకారులే వాళ్ళలోనే సెలెక్ట్ చేసుకున్నారు. అలాగే మేము చేసాం. వీళ్ళలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఎవరు? ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ నాటకాల్లో న్యాయనిరతలుగా ఉండేవాళ్ళు, అర్హత ఉన్నవారు వన్ ఆఫ్ ది బెస్ట్ ఎవరండి అంటే 80 ఏళ్ల వాళ్ళు, 90 ఏళ్ల వాళ్ళు, 95 ఏళ్ల వాళ్ళు కూడా మాకు ఫోన్ చేసి ఫలానా వ్యక్తి, ఫలానా వ్యక్తి, ఫలానా వ్యక్తి, ఫలానా అప్పాచేస్తుల, ఫలానా ఓకే అని అన్ని వాళ్ళు పేర్లు చెప్తే అవి మేము ఎంక్వైరీ చేసుకొని మళ్ళీ వాళ్ళ వెనక ముందు కనుక్కొని వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ ఏంటో కనుక్కొని ఒక్కొక్కరిని మేమే మా ఆఫీసు నుంచే నేను మాట్లాడి, ఎండి గారు మాట్లాడి, మా సాయి గారు మాట్లాడి వాళ్ళు 1 బై 1 వాళ్ళనే రిక్వెస్ట్ చేసి మీరు వచ్చి బాగా నిర్ణయం చేసి ఈ నాటకాలకి శోభ తేండి గురువు గారు అని మేమే రిక్వెస్ట్ చేస్తే ఆశీర్వదించి మా కోసం వచ్చిన వాళ్ళు. ఆ తర్వాత ఈ 38 మందికి ఈ నెల 23వ తేదీ నుండి 29 వరకు గుంటూరు జిల్లా, గుంటూరు టౌను, వెంకటేశ్వర విజ్ఞాన మందిర్లో ప్రదర్శన మొదలుపడుతుంది. ఈ నాటకాలు మొత్తం కలిపి. దీనికి మళ్ళీ మాకు 18 మంది జడ్జీలు అవసరమయ్యారు. 15 మంది ప్లస్ 3 అంటే ఉత్తమ గ్రంథాలు, సినిమా సంబంధించి ఉత్తమ పుస్తకాల కోసం, నాటకాల బుక్ కోసం 3 పెట్టాం. కాకుండా ఈ 36 ఈ ప్రదర్శనల కోసం వేరే 15 మంది జడ్జీలను పెట్టాం. ఈ 15 మంది 18 మంది జడ్జీలను కూడా మేము సొంతంగా నాకు నచ్చి, మా సాయి గారికి నచ్చి, మా ఎండి గారికి నచ్చి, మా సీఎం గారికి నచ్చి, మా మంత్రి గారికి నచ్చి, అది ఎవరికి ఏమీ తెలియదు. వీళ్ళు ఎవరో కూడా తెలియదు ఇంతవరకు ముఖ్యమంత్రి గారికి. మాకు చెప్పింది ఏంటంటే, ఏమయ్యా చాలాసార్లు గొడవలు అవుతున్నాయి, నువ్వే సినిమా ఇండస్ట్రీలో వాళ్ళు పద్దాకు వాళ్ళు చేస్తుంటావు కదా, వాడికి ఇవ్వలేదు వీడికి ఇవ్వలేదని నువ్వు ఎలా ఎత్తావు చెయ్యి, నువ్వు కనుక మళ్ళీ కాంట్రవర్సీ అయితే నీ చెంప పగల కొడతా అన్నాడు. అయితే సార్ ఈ 3 ఒకసారి చేయలే నేను. ఇది మన కిందే నాటకాలు, మన కిందే నాటికలు, టీవీలు, మన కిందే సినిమాలు ఉంటాయి. ఈ 3 ఒకసారి మనం 1 బై 1 చేయొచ్చు. కాకపోతే ఏంటంటే కరోనా రావటం వలన ఈ కరోనా దెబ్బకి 2-2.5 సంవత్సరాలు ప్రభుత్వం ప్రజల ప్రాణాలు కాపాడటానికే తమ సమయం వెచ్చించింది. ఆ తర్వాత అభివృద్ధి కోసం. అందుకని ఈసారి ఇంత హడావుడిగా 3 నెలలు 4 నెలల్లో 3 చేయలేము, ఒకటి చేస్తాం. ఫస్ట్ స్టేజీ. ఎందుకంటే ఫస్ట్ మేము పుట్టకముందు, మా నాన్న పుట్టకముందు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నది మాత్రం స్టేజీయే. వీధి నాటకాలు ఇట్లాంటి వాళ్ళు ఏవో ఉన్నాయి. వాళ్ళ వల్ల అయ్యే చూసి ఉన్నారు తప్ప దీని తర్వాతే సినిమా పుట్టినా, దీని తర్వాతే టీవీ పుట్టినా. అందుకని ముందుకు చేసుకుంటాను సార్ నేను అంటే, చెయ్యి, అది ఏదైనా బెస్ట్గా చేయండి అని చెప్పారు. అది ఫైనల్గా ఈ రూపాన్ని చెందుకుంది. ఇప్పుడు మళ్ళా ఈ ఫైనల్ జడ్జిగా 18 మంది సెలెక్ట్ చేశాం. అది కూడా మా దృష్టికి కానీ, వేరే ఆంధ్రప్రదేశ్లోని పెద్ద నాటక కళాకారులు కానీ, నాటక అభిరుచి ఉన్నవాళ్ళు కానీ వీళ్ళందరినీ వెతికితే, వాళ్ళ ద్వారా వెతికిస్తే ఈ మహానుభావులు మాకు అందుబాటులో వచ్చి మిమ్మల్ని దీవిస్తాం, బాగా చేస్తామని భరోసా ఇస్తే ఇప్పటిదాకా వచ్చాం. అందుకని ఈ 18 మంది ఎవరో ఎలాంటి వాళ్ళందరికీ మీకు ఇదిగో ఇలాంటి బుక్ మీ మీడియా మొత్తానికి ఇలాంటి బుక్ మీకు అందజేయడం జరిగింది. ఇందులో మీకు ఈ జడ్జీలు, వాళ్ళ పేర్లు, వాళ్ళ టెలిఫోన్లు కానీ, అడ్రస్ కానీ, వాళ్ళ బయోడేటా కానీ డీటెయిల్ మొత్తం ఉంది ఇందులో. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది మొత్తం మీరు చదవండి. ఎందుకంటే మీ మీడియా ఇందులో ఏమన్నా పొరపాటు ఉంటే మమ్మల్ని చింపేస్తుంది, ఇందులో బాగుందనుకో మమ్మల్ని పైకెత్తేస్తుంది. అందుకని మీరు మమ్మల్ని పైకెత్తేసేలాగానే ఈ 6 నెలల పాటు డే అండ్ నైట్ కష్టపడి దీన్ని తయారు చేసాం. అందుకని మీరు దీన్ని చదవండి. చదివి వీళ్ళని చూసి మీకు వీళ్ళల్లో ఎవరైనా అబ్జెక్షన్ ఉంటే, ఒకప్పుడు ఫలానా చోట ఈ జడ్జి వాళ్ళకి కొద్దిగా ప్రాబ్లం అయింది అలాంటివి ఏమున్నా కానీ మేము తప్పుదిద్దుకుంటాం, ఇబ్బంది లేకుండా తప్పుదిద్దుకుంటాం. తప్పు లేకపోతే మేము కన్విన్స్ చేస్తాం. మీరు మమ్మల్ని కన్విన్స్ చేశారనుకో, ఈ జడ్జి గారు మాకు వద్దు సార్, ఇంకోటి పెడతాం. అంత ఓపెన్గా మీ ముందు ఇచ్చాం. అందుకని ఈ బుక్ మీకు ఇచ్చాం. వాళ్ళని కూడా ఒకసారి మీకు
భౌతికంగా చూపిస్తాం అన్న 1 by 1 చెప్పు జడ్జి గారి గురించి. పేర్లు చదవండి, పైకి లెగుస్తారు ఒక్కొక్కళ్ళు. 5,000 చేశారంట ఆ నాటకాలు అంటే ప్రదర్శనలో. ఈ హరగోపాల్ గారు వస్తున్నారండి. తర్వాత పాటిబళ్ళ ఆనందరావు గారండి. అన్న పాటిపల్లి ఆనందరావు గారు పటమట గాలి ఇవన్నీ చేశారు, ఒంగోలు దగ్గర నుంచి వచ్చారు. తర్వాత నాటికలు, సోషల్ నాటికలు, దానికి వాటర్ సుందర్రావు గారు చేశారు, నాటక రచనలు చేశారు. ఇక్కడే కాకుండా విదేశాల్లో కూడా ఇది చేస్తారు. తర్వాత బాలాజీ నాయక్ గారండి, విశాఖపట్నం నుంచి వచ్చారు. ఆయన మన దగ్గర నంది అవార్డ్స్ చాలా ఇదండి. విశాఖపట్నం బాలల నాటికల మీద వీటి మీద బాగా రీసెర్చ్ చేశారు. తర్వాత కాలేజీ యూనివర్సిటీ డాక్టర్ విఆర్ రాసాని గారు తిరుపతి నుంచి వచ్చారండి. తర్వాత నాగరాజు గారండి, టి నాగరాజు గారు నాగార్జున యూనివర్సిటీ ప్రొఫెసర్ గారు. వీరు మన తుది పోటీలకి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. దీనికి ఏంటంటే రామారావు గారికి ఈ ఎప్పుడో చిన్నప్పటి నుంచి నాటికలు ఆడి నటుడుగా ఎన్నో వందలు వేలు నాటకాలు వేసి ఒక ఈ ఆంధ్ర స్టేజీ రంగానికి పేరు తెచ్చిన వాళ్ళల్లో బెస్ట్ ఎవరుంటే వాళ్ళకి ఇస్తారు ఇవి. అలాగే వైఎస్ఆర్ గారిదేమో ఇది ఒక్కటే, అది వ్యక్తిగతంగా కాబట్టి 1.5 lakh. ఇది ఇప్పుడు సంస్థలు అన్నమాట, సొరబిలాగో మరొకలాగో ఎప్పటి నుంచో కష్టపడి నాటక రంగాన్ని బతికిస్తూ వస్తున్న ఒక వ్యక్తులు 2, 3, 4, 5, 6 వాళ్ళకి ఆ వ్యవస్థకి 5 లక్షలు క్యాష్ ఇవ్వడం జరిగింది. ఈ రెండింటిని ఒకప్పుడు ఏంటంటే ఇలాంటివి పురస్కారాలు 4, 2, 3 కూర్చొని ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యే, ఒక పార్టీ వాడు కూర్చొని మనోడు ఎప్పటి నుంచి ఉన్నాడా వాడికి ఇది చేయి, అవి ఉన్నాయి. ఇప్పుడు అది లేవు. ఆ 2 ఎలా అని మేము నిర్ణయించుకున్నామంటే, ఫస్ట్ ఏదైతే 115 ప్రదర్శనల్లో అన్నీ చూసి 38 సెలెక్ట్ చేశారు. ఆ 12 మంది, ఆ 9 మంది, ఇప్పుడు మొత్తం 27 మంది అయ్యారు జడ్జీలు. ఇప్పుడు ఫైనల్గా స్టూడెంట్ని కలిపి 27 మంది కలిపి మళ్ళీ ఒక టేబుల్ మీద కూర్చొని ఈ రెండింటిని వాళ్ళే సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు ఈ 18 కానీ అంతకుముందు వాళ్ళు 9 కలిపి మొత్తం 27 మంది జడ్జీలకి ఈ 2 అప్పచెప్పాం. రామారావు పురస్కారం అవార్డు ఏ నటుడికి ఇస్తే ఈ ఆంధ్రదేశంలో సబబుగా ఉంటుంది, న్యాయంగా ఉంటుంది. అలాగే ఈ 27 మంది కూర్చొని వైఎస్ఆర్ రంగ పురస్కారం ఉంది, ఏ వ్యవస్థకి ఇస్తే బాగుంటుంది, 5 లక్షల క్యాష్ నంది అవార్డు అని ఈ మొత్తానికి అప్పచెప్పాం 27 మందికే. 27 మంది తప్ప ఎవరు ప్రధానమంత్రి వస్తానని ఇందులో రానివ్వం. వీళ్ళే కూర్చోవాలి, వీళ్ళే మాట్లాడుకోవాలి, వీళ్ళే కొట్టుకోవాలి, తిట్టుకోవాలి. ఈ 2 స్పష్టంగా న్యాయంగా ఇవ్వాలి. అది అంత భారం వీళ్ళ మీద ఉంది. వాళ్ళు ఏం చెప్తే అది వాళ్ళకే ఇస్తాం మేము. అది ఇందులో మీకు ఇంత తెలియని విషయం ఇప్పుడు మీకు చెప్పడానికి వచ్చాను. ఇవి కాకుండా సార్ ఒకళ్ళిద్దరు కళాకారులు ఏం చెప్పారంటే, ఇప్పుడు అన్ని ప్రదర్శనలో అలంకరణ కానీ ఇంకోటి కానీ మ్యూజిక్ కానీ ఎలాంటివి ఉంటాయి. ఈ బాలల దాంట్లో వ్యక్తిగత అవార్డు 2, 3 లేవు, మా దాంట్లో లేవు. మొన్న కొత్తగా చెప్పారు ఈ మధ్య 10 రోజుల కిందట. అంటే ఒకప్పుడు ఉండేయంట, అంతకుముందు ప్రభుత్వంలో లేవు. అందుకని అదే కంటిన్యూ చేశాము. ఇప్పుడు వాళ్ళు మన దృష్టికి తీసుకొచ్చారు ఈ 15 రోజుల ముందు. అందుకని చెప్పి నెక్స్ట్ ఇయర్ నుంచి అవి కూడా కలుపుతున్నాం ఈ బాలల్లో. ఎట్లయితే ఈ పెద్దవాళ్ళు అలా డాష్ మీద ఉంటే ఏ అవార్డులు వస్తాయో పిల్లలకు కూడా, యూనివర్సిటీ పిల్లలకు కూడా అవి కూడా కలిపేసి నెక్స్ట్ ఇయర్ నుంచి మళ్ళీ ఇవ్వటం జరుగుతుంది. ఏమో నాటికలు, ఇంకోటేమో బాలల వాళ్ళ యూనివర్సిటీ పిల్లల స్టూడెంట్స్ది అది ఉంటుంది, ఇంకోటేమో చిన్నపిల్లలది. నేను ఇంత ఏం చెప్తున్నానంటే, ఇదివరకు ఇప్పుడు ఈ నాటక రంగంలో ఇప్పుడు చేసే ఈ నంది అవార్డులది మీకు మీరే ప్రదర్శించుకొని మీకు మీరే అవార్డు తీసుకుంటున్నారు. అంత క్లీన్గా జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వచ్చి స్టేడియంలో కూర్చొని ఈ కళాకారుల్ని అభినందించి ఆశీర్వదిస్తే ఇంకా మాకు శోభాయమానంగా ఉంటుందని రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ 2 ఉంటాయి కదండి, ఎన్టీఆర్ రంగ పురస్కారం కానీ వైఎస్ఆర్ది కానీ, ఇంకా 2 రోజులు ఎక్కువ పెంచాం. 18 కాకుండా 20 తారీఖు వరకు కొంతమంది తెలిసినా తెలియకపోయినా వ్యక్తిగతంగా వచ్చే అవార్డులు కాబట్టి 1.5 lakh 5 lakhsది. దానికి సంబంధించిన వాళ్ళు 20 తారీఖు కూడా అప్పటి వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంకా లేట్ అయినా ఒకవేళ పొరపాటు చూడలేదండి, పేపర్ చూడలేదండి, టీవీ చూడలేదండి అని 22వ తారీఖున వచ్చినా కానీ మీరు చేయగలం, నో ప్రాబ్లం. అది 29 కూడా ఒక నాటకం అయిన తర్వాత చెప్తాం. మార్నింగ్ ఉంటుంది, మధ్యాహ్నం మార్నింగ్ నాటకం ఉంటుంది అన్న లాస్ట్ది.
ఈ సాయంత్రం నుంచి అవి చెప్తాం. అప్పటికప్పుడే అనౌన్స్ చేయాలి. అంటే అవి కూడా 3 పెట్టుకోమన్నాడు సీఎం గారు. 3 అంటే టైం తగ్గిందనా. ఇప్పుడు మళ్ళీ పక్క అన్ని పెట్టుకున్నాం అనుకున్నా మన చేతిలో ఏమి ఉండదు. మన ఇక్కడ నంది అన్నుగానే వేరే ఇచ్చేసామని చెప్తుంటారు. అరే నందికి తయారవ్వలేదురా అంటే లేదు అయిపోయింది గురుగారు మన వాళ్ళు దాన్ని చెప్పేసి డెసిషన్ చెప్పారు. ఇదివరకు ఉండేయండి. ఇదివరకు పాపం కళాకారుని జడ్జెస్ని వాళ్ళు పిలిచి వాళ్ళు నీట్గా ఇతనికి అవకాశం ఉందనగానే ఆయన్ని భుజం మీద కొట్టి చాలేవయ్యా ఆ పేరు తీసుకొని పేరు పెట్టాయి అన్న సందర్భాలు కూడా ఉన్నాయండి. అది ఐ క్రైడ్ లైక్ ఎనీథింగ్. అంత పెద్ద జడ్జెస్ని కూడా ఇట్లా మన తీసుకొని వాళ్ళ భుజం మీద కొట్టి మొహం మీద కొడితే బాగోదని నెక్స్ట్ టైం తల మీదకి వెళ్ళిపోయాడు. తల మీదకు చెంప మీదకో ఈయన భయం వేసిపోయి సంతకాలు పెట్టి సార్ ఏ పేరు కావాలి సార్ మీకు, సార్ ఈ పేరు పెట్టాలి. అది అలాంటి బలహీనత ఇక్కడ లేవు సార్, 100% లేవు. తప్పున్నా చెప్పండి దిద్దుకుంటాం అంతే అన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.